సార్ యాక్చువల్లీ ఆన్ దిస్ లీగల్ పర్స్పెక్ట్ ఐ వాంట్ టు టెల్ యూ లైక్ దాంట్లో ఏముందా అంటే 2006 లో వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి ఐఎంజీ భర్త వెళ్ళారు. ఆ పార్టీ ఎవరైతారంటే ఆ ల్యాండ్ ఎవరు పేరు పైన ఉంది వాళ్ళకి అవుతుంది. సో పార్టీ స్టేట్ ఉన్నారు, ఎందుకంటే ఆ స్టేట్ మాకు ల్యాండ్ ఇచ్చేది. అది ఎవరి పేరు పైన ఉంటే ఎవరి కంట్రోల్ ల్యాండ్ ఉంది వాళ్ళకి ఇస్తుంది. సో వాళ్ళు పార్టీ ఉన్నారు, వాళ్ళ పార్టీ ఫైట్ అయింది. అందులో రాజశేఖర రెడ్డి సార్ లైక్ గవర్నమెంట్ పోయింది, దాని తర్వాత కేసీఆర్ 10 years పోయింది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి వెళ్ళిండు, ఆ తర్వాత రోసయ్య వెళ్ళిండు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వెళ్ళిండు. ఎవ్రీవన్ హ్యాస్ took part in that fight. University of Hyderabad. Why these people did not implead in that case? అది మా భూమి అని ఎందుకు ఇంప్లీడ్ కాలేదు అని వాళ్ళు అంటూ ఉన్నారు. సో యాక్చువల్లీ ఐఎంజీ భర్త ఏం చెప్తున్నారంటే స్టేట్ గవర్నమెంట్ కి పైన కేసు వేశారు వాళ్ళు. సో వాళ్ళు పార్టీ అయిన వల్ల వాళ్ళు దాని కేసుకి అడ్రస్ చేశారు. దాని తర్వాత మేము స్టేట్ కి అప్రోచ్ చేశాము రిలేటెడ్ టు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. సో మేము ఏం చెప్తున్నామంటే ఆ ల్యాండ్ ఉంది, మాది ల్యాండ్, మేము ఇచ్చాము. సో మీరు దానికి ఫైట్ చేశారు ఇన్ ద సెన్స్ లైక్ వాళ్ళు పార్టీ వాళ్ళకి పెట్టారు. సో ఆ ల్యాండ్ మాది ఉంది. సో మేము అప్పుడే చెప్పాము రిటర్న్ ఇవ్వండి అని. సో మేము క్వశ్చన్ ఏం అడుగుతున్నామంటే ఈ రోజు 400 ఎకర్ కాదు, 2300 ఎకర్ గురించి మాట్లాడుతున్నాం. మేము మాట్లాడుతున్నాం అంటే 50 years నుంచి 45 years నుంచి మేము అక్కడ ఉన్న పొజిషన్ లో ఉన్న ఇందిరాగాంధీ చూపెట్టిన బౌండరీస్ మేము కట్టుకొని ఆ బౌండరీస్ లో ఉన్న ఈ రోజు 45 years తర్వాత ఈ ఆంధ్ర లైక్ తెలంగాణ గవర్నమెంట్ ఈ సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఈ 400 ఎకర్ మాది, రిమైనింగ్ ల్యాండ్ మీది అని ఎట్లా వాళ్ళు చెప్తారని మా క్వశ్చన్ ఇది. సో యాక్చువల్లీ మాది 2300 ల్యాండ్ మాది ఉంది. అది ఆ ఫస్ట్ 2300 ఎకర్ పైన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కి రిజిస్టర్ చేయాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు వరకు సింగిల్ స్టేట్మెంట్ యూనివర్సిటీ లైక్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి రాలేదు. ఎందుకు ఓన్లీ 400 ఎకర్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు? ఎందుకు 2300 ఎకర్ గురించి మాట్లాడలేదు అని మా ప్రశ్న అది.